నమస్కారం అండి, మీ అందరికీ శ్యామలాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు పాలకూర మామిడికాయ పప్పు చేస్తున్నాను. ముందుగా పాలకూర కట్ చేద్దాము. మా బాల్కనీ కుండీలో వచ్చిన పాలకూరను కట్ చేద్దాము. పాలకూర విత్తనాలు తెచ్చి వేసిన ఇలా మంచిగా పెరిగింది పాలకూరను వేళ్ళతో తీయకూడదు. ఈ విధంగా మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసి తీసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లోనే పెంచిన కాబట్టి ఏం మురికి లేదు, కానీ మంచిగా 2 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా కడిగి ఒక బేసిన్లోకి వేసుకోవాలి, జల్లెడలో వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా ఒక దగ్గర పెట్టి మొత్తం మంచిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ పాలకూరతో ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను, పాలకూర కర్రీ చేస్తున్నాను. కొంచెం పెద్ద పెద్ద ఆకులు తీసి పాలకూర బజ్జీలు కూడా చేస్తున్నాను. అన్నీ వేరు వీడియోలు పెడతాను, చూడండి. ముందుగా ఈరోజు మామిడికాయ పాలకూర పప్పు చేస్తున్నాను. ఈ విధంగా మంచిగా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా పెద్ద పెద్ద ఆకులు తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే మీడియం సైజు మామిడికాయ తీసి పొట్టు తీసి మంచిగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా మంచిగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు దొడ్డుబొట్టు దంచి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్లో 100 గ్రాముల కందిపప్పు, గుప్పెడు శనగపప్పు వేసి 1-2 సార్లు మంచిగా కడగాలి. కడిగి అందులోనే తగినన్ని నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను పసుపు, కట్ చేసిన పాలకూర ఒక 2 కట్టెలంత 2 గుప్పెళ్ళు వేసుకోవాలి పాలకూర. అలాగే కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. 1 స్పూను కారం పొడి వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు మీకు తగినంత వేసుకోండి. అలాగే ఫ్రెష్గా అల్లం తురిమి వేసుకోవాలి. ముందుగా కచ్చాపచ్చాగా దంచిపెట్టిన వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలాగే అందులో తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత చల్లారిన తర్వాత తీసి పప్పు రుబ్బుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కుక్కర్ కడిగిన నీళ్ళు కూడా అందులోనే పోసేయాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి, 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. పప్పు రుబ్బేటప్పుడు ఎక్కువ రుబ్బకూడదు. శనగపప్పు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే పప్పు టేస్ట్ ఉంటుంది. పాలకూర పప్పు మెత్తగా రుబ్బొద్దు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, కొద్దిగా మినపప్పు, కచ్చాపచ్చాగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల మంచిగా కమ్మని టేస్ట్ వస్తుంది. పప్పు కూడా కొద్దిగా మంచిగా థిక్ వస్తుంది అన్నమాట. మంచిగా అందులోనే కొద్దిగా ఇంగువ వేసుకొని మంచిగా మిక్స్ చేసి పోపు అయిన తర్వాత తీసి మనము పప్పులో ఈ పోపును వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, వేడి మామిడికాయ పాలకూర పప్పు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ పాలకూర పప్పు. ఈ విధంగా చేసుకొని తినండి. ఇట్లా ఇంట్లోనే పాలకూర పెంచి కట్ చేసి వేస్తే ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత కొనుక్కొచ్చినా మనం ఇంట్లో పండించింది వేస్తే అదొక తృప్తి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి పాలకూర పప్పు వేడి అన్నంలో నెయ్యి, మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్.